చిన్న విషయం అతను మిమ్మల్ని కొట్టాను అని హ్మ్. చెప్పినందుకే ఉమెన్ అంటే రెస్పెక్ట్ లేదు అని చెప్పేసి ఒక మచ్చ వేసేయడం జరిగింది. అదే అంటున్నాను. సో దట్స్ హౌ అవర్ సొసైటీ ఈజ్ యాక్చువల్లీ. సో ఏం హ్మ్. జరిగింది అనేది దట్ ఐ కాల్ యాస్ ఎ జడ్జ్‌మెంటల్ టు బి వెరీ ఫాస్ట్‌లీ యాక్చువల్లీ. సో బికాజ్ అంత తొందరగా జడ్జ్ చేసేసి అనేది బికాజ్ మా రిలేషనే 20 అవును. ఇయర్స్ అండ్ మా మ్యారేజ్ అయ్యి 15 ఇయర్స్. సో హ్మ్. అదే చెప్తున్నాను కదా! సో అది ఒక విషయం హి కెన్ గెట్ ఆఫ్. ఆయన దాని నుంచి జస్ట్ ఒక నో చెప్పేసేసి తప్పించుకుని అవును. దాన్ని తప్పించుకోవడం కన్నా కూడా దాన్ని పక్కకి దాన్ని సైడ్ చేసేసేయొచ్చు. హ్మ్. బట్ వాట్ హీ ఈజ్ ఆ ట్రూ మీరు ఇందాక అన్నారు కదా! స్ట్రెయిట్ ఫార్వర్డ్‌నెస్ హ్మ్. ఆ ట్రూత్‌నెస్ ఆ హ్మ్. షో కన్నా కూడా ఆయన అన్నది ఒకటే. నేను మేబీ నో అని చెప్పేసేసి నేను షోలో సెలెక్ట్ అయిపోయి అంత మంచిగా నేను గుడ్ పర్సన్‌ని, నేను గుడ్ పర్సనాలిటీని అని చెప్పి చూపించుకోవచ్చు. నాకేమో అది పెద్ద మ్యాటర్ కాదు. బట్ హ్మ్. రేపొద్దున నీ ముందు నా అంతరాత్మ ముందు నేను తలదించుకోకూడదు. హ్మ్. ఆ మాట చెప్పి ఓన్లీ ఒక షో కోసం అయితే నేను అట్లా చేయను. అది నా క్యారెక్టర్ కాదు అని చెప్పేసేసి అన్నారు. ఓకే. అది. సో బికాజ్ నాకు నచ్చలేదు డెఫినిట్‌గా నేను అసలు ఆ విషయం మర్చిపోయాను కూడా. బట్ తనకింకా గుర్తుంది. బికాజ్ హి ఫీల్స్ థట్. తనకి అది అనిపిస్తుంది. ఏంటంటే సమ్‌వాట్ నేను చేసింది ఏదైతే కరెక్ట్ కాదు. నేను అవును. సమర్థించుకోకూడదు. అండ్ యాహ్! ఆబ్వియస్‌లీ క్వెషన్ వచ్చినప్పుడు తను ఫేస్ చేసారు ఆ సిట్యుయేషన్‌ని. హి హ్మ్. టుక్ స్టాండ్ ఫర్ దట్ అని చెప్పేసి అనిపించింది.